గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంది? ఐబీడీ అంటే ఏంటి? ఐబీడీ ఎన్ని టైప్స్ ఉంటుంది? దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మనకి తెలియజేయడానికి మెడినైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మౌనికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మనకి యూజువల్గా మన పొట్టలో ఒక ఎరోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎరోజన్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి తీసుకున్న ఆహారం అనేది ఈసోఫాగస్ నుంచి మనకి కిందికి పొట్టలోకి స్టమక్కి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక స్పించర్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో ఏదైతే మనకి యాసిడిటీ అంటే ఫామ్ అవ్వడానికి ఏవైతే ఉంటుందో ఆ యాసిడిటీ ఫామ్ అయినప్పుడు మనకి ఈసోఫాగస్ అంటే మనం తీసుకున్న ఆహారం అరగకపోతే డైజెషన్ అవ్వకపోతే కనుక అప్పుడు మనకి పుల్లటి తేపులు లాంటివి రావడం కానీ నాజియా సెన్సేషన్ రావడం కానీ అటువంటిది ఆపడానికి ఈ స్పించర్ అనేది మనకి అక్కడ యాసిడ్ సీక్రెషన్స్ని ఆపుతూ ఉంటుంది. సో దానికి పైన డయాఫ్రమ్ అనేది ఒకటి ప్రజెంట్ అయి ఉంటుంది మనకి ఈ స్పించర్ పైన. సో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎరోషన్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనకి ఈ యాసిడ్ సీక్రెషన్స్ అనేవి ఎక్కువగా అయినప్పుడు అప్పుడు మనకి ఈ అసిడిటీ గ్యాస్ట్రైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. అయితే డాక్టర్, అసలు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? అసలు రావడానికి రీజన్స్ ఏంటి వాళ్ళలో? ఓకే, ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనకు ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఏంటంటే జెంట్స్లో మేల్స్లో ఎక్కువగా చూస్తుంటాము ఈ ఇన్సిడెంట్స్ రేట్ అనేది మనకి గ్యాస్ట్రైటిస్. యూజువల్గా ఏంటంటే జెంట్స్ వర్క్లో పడిపోవడం వల్ల వాళ్ళు లంచ్ స్కిప్ చేయడం లాంటివి, మీల్స్ టైంకి తీసుకోకపోవడం లాంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఏ రీజన్స్ వల్ల వస్తాయి అంటే కనుక గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా మనకి సైకలాజికల్ డిజార్డర్స్, ఎక్కువగా స్ట్రెస్ కానీ టెన్షన్ తీసుకోవడం, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే డైట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక ఇప్పుడు మీల్స్ అనేటివి లంచ్ టైం లైక్ దాన్ని టైం టు టైం మీల్ అనేది తీసుకోకపోతే స్కిప్ అవుతే కనుక దానివల్ల అసిడిటీ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎరోషన్స్ అల్సర్స్ లాంటివి ఫామ్ అయితే కనుక దానివల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. అండ్ మనకి యూజువల్గా ఏంటంటే ఇవి మనకి మేజర్గా కాజ్ అయ్యే కాజెస్ అయితే మాత్రం యూజువల్లీ బ్రెయిన్ అండ్ స్ట్రెస్ అండ్ మెడికల్ ఇష్యూస్. ఏంటంటే మనకి బ్రెయిన్కి ఏంటంటే మనకి రిసెప్టార్స్ అనేటివి మనకి యాసిడ్ రిలీజన్ సీక్రెషన్స్ అనేటివి మనకి బ్రెయిన్ నుంచి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ వల్ల మనం ఏవైనా యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ కానివ్వండి, ఎన్ఎస్ఐడి డ్రగ్స్ కానివ్వండి, ఏవైనా యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ కానివ్వండి, ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే కనుక మెడికల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి అసిడిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్, క్రానిక్ డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు, బీపీ, హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా మనం ఇలాంటి గ్యాస్ట్రిక్ కేసెస్ అనేటివి చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైట్, మేజర్గా డైట్లో బాగా ఎర్రర్స్ అనేటివి అంటే డైట్ ఎర్రర్స్ అనేటివి చాలా రిపీటెడ్గా ఉంటాయి. ఎందుకంటే మీల్ స్కిప్ అవ్వడం వల్ల మనకి యాసిడ్ సీక్రెషన్స్ అనేటివి ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల గ్యాస్ట్రైటిస్ అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే డాక్టర్, అయితే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే ఏంటి? ఇది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే ఏంటంటే మనకి మన స్టమక్లో మ్యూకోజల్ సీక్రెషన్స్ లైనింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇంటెస్టైన్స్లో. సో ఇది యూజువల్గా మనకి ఏంటంటే మన స్టమక్లో డైజెస్టివ్ ట్రాక్ట్, ఇంటెస్టైనల్ డైజెస్టివ్ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేసి అని అంటూ ఉంటాం మనం. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మీద గ్యాస్ట్రిక్ మీద కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నది, మేడం గారిని అనుకుందాం. ఓకే డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, అడగండి. నమస్తే కృష్ణ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, ఇది గ్యాస్ట్రిక్ నాకు ఒక 1 month నుంచి బాగా పెయిన్ వచ్చేస్తుంది మేడం. అంటే 3 months బ్యాక్ బాగా ఆల్కహాల్ తీసుకున్నా. ఓకే, అప్పటి నుంచి కొద్దిగా బంద్ చేసేస్తాను మేడం. కొంచెం కంటిన్యూషన్ డైట్ మెయింటైన్ చేస్తున్నా లైట్ గా. ఓకే, అయితే ఈ మధ్య కొంచెం బాగా అంటే చెస్ట్ మీద ఒకటినో, దొక్కలో ఒకసారి, లేదంటే ఈ వెనకాల ఒకసారి, హ్యాండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మంటలాగా వస్తుంది మేడం. ఓకే, ఇది బాగా తరచు అంటే కొద్దిగా గ్యాస్ట్రో హాస్పిటల్ ఒకటి ఉంటే మెడిసిన్స్ ఒక 2 రాశారు, టానిక్ బాటిల్స్ 2 ఇచ్చారు. అంటే జీర్ణానికి ఇంకొక దానికి మంట వస్తుందని చెప్పేసి ఇచ్చారు, వాడమన్నారు. 3 days తగ్గింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే కంటిన్యూషన్ గా మళ్ళీ అన్నం తిన్న తర్వాత ఒకసారి రావడం, అంటే మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి వస్తుంది మేడం. దీనికి ఏంటి మేడం సొల్యూషన్?
యాక్చువల్గా ఇది ఏంటంటే మీరు ఆల్కహాల్ ఏదైతే తీసుకున్నారో దానివల్ల మీకు ఎసిడిటీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి డైట్ కూడా మీరు ఎర్రర్ మిస్టేక్ అంటే ఏదైతే తీసుకుంటున్నారో డైట్ కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఏంటంటే అది లోపల అంటే ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇది మీకు రిపీటెడ్లీ ఫామ్ అవుతూ ఉంది. సో దీనికి మీరు ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ తీసుకోవచ్చు. దాన్ని ఒక కోర్స్ లాగా యూజ్ చేసుకుంటే కనుక మీకు ఇది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఓకే డాక్టర్, ఇందాక ఐబిడి గురించి చెప్పారు కదా, ఇది రావడానికి రీజన్స్ ఏంటి డాక్టర్, ఎందుకు వస్తుంది? ఓకే, ఇది రావడానికి రీజన్ వచ్చేసండి మనకి ఐబిడి అనేది ఇవి 2 రకాలుగా ఉంటాయి. మనకి అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పేసి కాన్స్ డిసీజ్ అని 2 రకాలుగా ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏంటిది? అల్సరేటివ్ కొలైటిస్ అనేది మనకి ఏంటంటే యూజువల్లీ మనకి ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. బట్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్స్ మీద ఇన్ఫ్లమేషన్, మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ కాన్స్ డిసీజ్ అనేది ఏంటంటే ఇది మనకి స్మాల్ ఇంటెస్టైన్ కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అంటే లైక్ ఇలా స్మాల్ ఇంటెస్టైన్ ప్లస్ దాంతో పాటు లార్జ్ ఇంటెస్టైన్ బోత్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ మ్యూకోజల్ లేయర్స్ ఏవైతే ప్రెజెంట్ అయి ఉంటాయో స్టమక్ లో ఆ ఇన్నర్ లేయర్స్ ని మనకి ఇన్ఫ్లమేషన్ అంటే అవి అందులో మ్యూకోజల్ లేయర్స్ ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల మనకి మౌత్ టు యానస్ అనేది అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చూస్తూ ఉంటాము కాన్స్ డిసీజ్ లో. ఓకే డాక్టర్, అయితే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైట్ అంటే మాత్రం యూజువల్గా మనం చింతపండు పులుపు కానివ్వండి అవి తీసుకోకూడదు. మేజర్గా అయితే కనుక ఈ అసిడిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనము ఏదైనా పొట్టలో నొప్పి రాగానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక అది మనకి ఎరోజన్ కిందకి ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనం దానికి తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే కనుక ఎక్కువగా లీఫీ వెజిటేబుల్ ఫుడ్స్ కానివ్వండి, కర్డ్ తీసుకోవడము, నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకోవడం, టైం టు టైం మీల్. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి 8 o'clock బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ లంచ్ టైం వచ్చేసరికి 1 o'clock ముందే 1 o'clock వరకు లంచ్ చేసేసుకోవాలి. డిన్నర్ టైం వచ్చేసరికి 8కి బిఫోరే డిన్నర్ చేసేసుకోవాలి. ఇలా టైం టు టైం మీల్ తీసుకోవడం వల్ల మనకి అసిడిటీ ఫార్మేషన్ అనేది అవ్వకుండా ఛాన్స్ అనేది మనం అలా డైట్ మెయింటైన్ చేస్తే కనుక మనకి అది అసిడిటీ ప్రాబ్లం అనేది రాకుండా మనం చూసుకోగలుగుతాము. అయితే డాక్టర్, చింతపండు పులుపు ఇది ఒకటి చెప్పారు డాక్టర్, ఇంకా ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయటం వల్ల వీటిని రాకుండా నివారించవచ్చు అంటారు? ఓకే, రిస్ట్రిక్టెడ్ ఫుడ్ వచ్చేసి మనము టమాటా, చింతపండు పులుపు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ కానివ్వండి, నెక్స్ట్ మనకి ఎక్కువగా ఏంటంటే మనము చిప్స్ లాంటివి, ఆయిలీ చిప్స్ లాంటివి తీసుకుంటుంటాం. ఇప్పుడు మనం మీల్ తీసుకుంటున్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఆయిలీ ఫుడ్ టైప్ దానికి ఆల్టర్నేట్గా తీసుకుంటాం. అలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేస్తే కనుక మనకి అసిడిటీ ప్రాబ్లం అనేది రాదు. అయితే డాక్టర్, సాధారణంగా డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇంకా రకరకాల ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? ఓకే, అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది ఎక్కువగా అంటే కనుక వాళ్ళకి యూజువల్గా డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, బీపీ కానివ్వండి, ఇవనేటి ఏంటంటే క్రానిక్ డిసీజెస్ ఇవి మనకి. సో క్రానిక్ డిసీజెస్ అంటే లాంగ్ లాస్టింగ్ చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ డ్రగ్స్ అంటే యాంటీ హిస్టమైన్ డ్రగ్స్, ఇలాంటి డ్రగ్స్ బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, డయాబెటీస్ టాబ్లెట్స్ కానివ్వండి యూజ్ చేస్తారు. కాబట్టి ఆ మెడిసిన్ వల్ల వీళ్ళకి ఏంటంటే ఇంటెస్టైనల్ మ్యూకోజల్ థిక్నింగ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే యాసిడ్ సీక్రెషన్స్ అనేటివి ఎక్కువగా సీక్రెట్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి మనకి. అంటే మనకి ఏంటంటే ఎక్కువగా ఈ యాసిడ్ సీక్రెషన్స్ అనేటివి మనకి డైజెస్టివ్ ట్రాక్ట్కి మ్యూకోసల్ గ్లాండ్స్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. మనం ఈ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటూ ఉంటామో దాన్ని ఆ మెడిసిన్స్ అనేటివి ఎక్కువగా యాసిడ్ సీక్రెషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అంటే లైక్ ఎలాంటివంటే HCl, హైడ్రోజన్ క్లోరైడ్ కానివ్వండి, పెప్సిన్ కానివ్వండి, ఇలాంటి యాసిడ్ సీక్రెషన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి యాసిడిటీ ప్రాబ్లం అనేది ఇలాంటి అంటే పీపుల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే డయాబెటీస్లో కానివ్వండి, బీపీ ఉన్న వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా ఈ యాసిడిటీ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాము.
డాక్టర్, అయితే ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా చూస్తుంటారు, చాలా మందిలో కూడా ఉంటుంది. ఇలా డయాబెటిక్ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లమ్స్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రాబ్లం రాగానే దానికి సంబంధించిన ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం, దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది సివియర్ గా పెరుగుతూ ఉంటుంది. బట్ అలా ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయడము, వేరే టాబ్లెట్ వేసుకోవడం, ఆ రోజు వరకు రిలీఫ్ ఉంటే మళ్ళీ అలా రొటీన్ గా జరుగుతూ ఉంటుంది కదా. దీని వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫర్దర్ గా వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే, అంటే ఇప్పుడు మనకి అసిడిటీ ఫామ్ అయింది అనగానే మనము ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాము, అది అప్పటి వరకు యాసిడ్ సీక్రెషన్స్ని కంట్రోల్ చేస్తుంది, అసిడిటీ తగ్గిపోతుంది. బట్ దీనికి ఇది ఇలాగే రిపీట్ అవుతూ డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే మాత్రం అప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే కనుక ఎరోషన్స్, అంటే మనకి అల్సర్స్ అనేటివి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటెస్టైన్స్లో మనకి అల్సరేషన్స్ ఫామ్ అవుతుంటాయి. అప్పుడు అల్సరేషన్స్ ఫామ్ అయినప్పుడు మనకి పొట్టలో నొప్పి రావడం కానివ్వండి, మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ కాకపోవడం కానివ్వండి, నెక్స్ట్ మనకి మోషన్స్ కంటిన్యూస్గా మోషన్స్ అవ్వడము, హెడ్ఏక్ రావడము, మనకి ఏంటంటే మనం ఏదైనా ఆహారం తీసుకుంటుంటే అది మనకి గొంతులో ఇరుక్కుంటున్నట్టుగా సెన్సేషన్ ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా అంటే డే బై డే ఇలాగే అసిడిటీ ఫామ్ అవుతున్నప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటున్న కొద్దీ ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో దాని నుంచి అంటే ఇలా అసిడిటీతో సఫర్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అలా టాబ్లెట్ వాడకుండా మనము న్యాచురల్గా హోమియోపతి మెడిసిన్స్ వాడితే కనుక మనము అసిడిటీ ఫార్మేషన్ అవ్వకుండా హోమియో మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. మనకి హోమియో మెడిసిన్స్లో ఏంటంటే యూజువల్గా ఇది రూట్ కాజ్, అంటే మనకి అసిడిటీ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది ఆ ఎర్రర్ అనేది మనం దాన్ని రెక్టిఫై చేస్తే కనుక, అంటే రూట్ కాజ్ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి మెడిసిన్స్ అనేటివి వర్క్ అవుతుంటాయి. హోమియో మెడిసిన్స్ ఎందుకు తీసుకోవాలి అని నేను అంటున్నాను అంటే కనుక హోమియో మెడిసిన్స్ ఏంటంటే మనకి ఏదైతే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి అది రిపీటెడ్లీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా కంప్లీట్గా ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవడానికి హోమియో మెడిసిన్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. అండ్ మనకి హోమియో మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు. సో అందుకనేసి హోమియో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక బెటర్. ఓకే డాక్టర్, అదే విధంగా చిన్న పిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని అంటారా? ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అంటే కనుక పిల్లల్లో ఎక్కువగా మనము కాన్స్టిపేటెడ్ స్టూల్స్ కానివ్వండి, అంటే బవల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడము, పొట్టలో నొప్పి రావడము, వాళ్ళకి వామ్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి, పొట్టలో చిన్న చిన్న వామ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ అనేటివి ఫామ్ అవుతుంటాయి. పిల్లల్లో ఆకలి అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ వామ్స్ ఫామ్ అయినప్పుడు కానివ్వండి, కాన్స్టిపేటెడ్ స్టూల్స్ ఉన్నప్పుడు ఈ నొప్పి ఉండడం వల్ల పిల్లల్లో అనేది ఆకలి తగ్గిపోతుంటుంది. కాబట్టి దానివల్ల అసిడిటీ ఫార్మేషన్ అనేది అవుతుంటుంది. అయితే డాక్టర్, మనకి అనంటే పెద్దవాళ్ళకి అనంటే చెప్పగలుగుతారు ఇక్కడ బాధగా ఉంది లేదంటే ఇక్కడ ఇట్లా అనేసి. చిన్న పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలా గుర్తించాలి అసలు? చిన్నపిల్లలు అంటే కనుక వాళ్ళకి యూజువల్గా ఏంటంటే పొట్ట దగ్గర ముట్టుకుంటే వామ్గా అనిపిస్తూ ఉంటుంది, వేడిగా ఉంటుంది, అండ్ అక్కడ టచ్ కూడా చేయనియరు వాళ్ళు. నెక్స్ట్ మోషన్స్, కొంతమంది పిల్లల్లో మోషన్స్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. కొంతమంది ఏంటంటే అసలు 2-3 days అయినా కూడా మోషన్ అనేది పాస్ చేయరు. అండ్ వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ ఏదైతే ఫీడ్ చేస్తామో అది డైజెస్ట్ అవ్వదు, అది వామిటింగ్స్ లాగా అవుతూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం మనం. అయితే డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని చాలా మంది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇందాక జస్ట్ టాబ్లెట్ వేసుకునే, ఇది ఎంత సీరియస్గా తీసుకునే ప్రాబ్లం? ఫర్దర్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? మనం కనుక ఒకవేళ గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక, అంటే ఇప్పుడు మనకి యూజువల్గా చెస్ట్లో పెయిన్ వస్తుంది అంటారు. నార్మల్గా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం చెస్ట్లో పెయిన్ రాగానే ఇదేదో నాకు చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తుంది, హార్ట్ స్ట్రోక్ అనేసి అలా ఫీల్ అవుతూ ఉంటారు యూజువల్గా. కానీ అది గ్యాస్ట్రైటిస్ వల్లనే అది దాన్ని యూజువల్గా హార్ట్ బర్న్ అనేసి అని అంటాం మనం. సో హార్ట్ బర్న్ అనేది మనకి ఈ అసిడిటీ ఫార్మేషన్ వల్లనే యాసిడ్ సీక్రెషన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేయడం వల్లనే మనకి చెస్ట్లో పెయిన్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే కడుపులో మంటగా ఉంటుంది అని అంటారు, అది కూడా యాసిడిటీ ఫార్మేషన్ వల్లనే. అంటే మనకి ఈ ఏదైతే సీక్రెషన్స్, యాసిడ్ రిలీజ్ చేసే సీక్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి హైగా రిలీజ్ చేయడం వల్లనే మనకి ఈ పెయిన్స్ లాంటి చెస్ట్లో పెయిన్, కడుపులో మంటగా ఉండడము, ఆయాసంగా అనిపించడము, తిన్న వెంటనే మనకి కడుపు ఉబ్బసంగా అనిపించడము, ఫ్లాచులెన్సీ ఉండడము, బ్లోటెడ్నెస్ ఉండడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక అప్పుడు మనకి యూజువల్
యూజువల్గా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని చెప్పేసి, ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పేసి, నెక్స్ట్ అల్సరేటివ్ కొలైటిస్ అని, కాన్స్ డిసీజెస్ అని, ఇలాంటి రకరకాలుగా అది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. డిసీజ్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దాన్ని అలా ప్రొలాంగ్ చేయకుండా, అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి మారక ముందే మనం దీన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక, అంటే అసిడిటీని దాన్ని మనం అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక ప్రాబ్లమ్ని, అది మనకి ఎక్కువగా లీడ్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్, అసలు ఐబిఎస్ అంటే ఏంటి డాక్టర్? ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే అది ఏంటంటే యూజువల్గా మనకి స్టమక్ దగ్గర మనకి మ్యూకోజల్ లైనింగ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. అక్కడ మనకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనం తీసుకునే ఆహారం అనేది, ఏదైతే తీసుకుంటున్నామో ఆహారం, అది డైజెస్ట్ అవ్వదన్నట్టు. డైజెషన్ అవ్వకపోవడం వల్ల మనకి ఎరెక్టేషన్స్ కిందికి ఫామ్ అవుతుంటాయి. దాన్ని ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ అనేసి అని అంటాం మనం. డాక్టర్, అయితే ఈ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఎలాంటి సిమ్టమ్స్ వల్ల వాళ్ళకి తెలుసుకోగలుగుతారు? అంటే దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, స్టమక్లో నొప్పిగా ఉండడము, ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఆకలి అనేది తగ్గిపోతుంది, ఒకవేళ తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇండైజెషన్ కిందికి ఫామ్ అయిపోతుంది, కాన్స్టిపేటెడ్ స్టూల్స్ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది స్టమక్లో, అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాగే ఇంకో కొంతమందికి అసలు అంటే కాన్స్టిపేటెడ్ స్టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఒకవేళ స్టూల్ పాస్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మనకి బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి పొట్టలో ఫ్లాచులెన్సీ ఉంటుంది, బ్లోటెడ్నెస్ ఉంటుంది, అంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లోటెడ్నెస్, కడుపు ఉబ్బసంగా అనిపిస్తుంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనము ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్లో చూస్తూ ఉంటాము. డాక్టర్, హోమియోపతిలో మెడిసిన్ ఎలా ఉంటుంది అండ్ తొందరగా రిలీఫ్ ఉంటుంది? క్యూర్ ఎంతవరకు మంచిగా అవుతుంది? మనకి హోమియోపతిలో అయితే కనుక ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూజువల్గా అక్యూట్ సిమ్టమ్స్ అయితే కనుక మనకి అది తొందరగానే తగ్గిపోతుంది. వితిన్ 1 to 3 డేస్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి ఇట్లా లైక్ బీపీ, షుగర్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి క్రానిక్గా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము పర్సన్ టు పర్సన్ వేరియేషన్ అని ఉంటుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సో ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి యూజువల్గా లేట్గా తగ్గుతాయి, ప్రాసెస్ లేట్గా ఉంటుంది అనేసి అని జనాలు అంటూ ఉంటారు. బట్ అది అలా ఉండదు. వాళ్ళకి ఏంటంటే సివియారిటీని బట్టి, కొంతమందికి 3 months నుంచి గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతున్నాము అంటే కనుక వాళ్ళకి ఒక 2 months 1 month మెడిసిన్స్ వాడుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు కొంతమంది నాకు ఒక 1 year నుంచి 2 years నుంచి సఫర్ అవుతున్నాను గ్యాస్ట్రైటిస్ తోటి అంటే వాళ్ళకి డ్యూరేషన్ అనేది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న సిమ్టమ్స్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డ్యూరేషన్ అనేది, అంటే డిసీజ్ తగ్గడానికి కొంచెం క్యూర్ ఇవ్వడానికి టైం తీసుకుంటుంది. అంతేకాని మెడిసిన్సే స్లోగా ఉంటాయి, స్లోగా వర్క్ చేస్తాయి అనేది అది తప్పు. హోమియోపతి మెడిసిన్స్ అలా వర్క్ చేయవు ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ అనేటివి రూట్ కాజ్ నుంచి మనం ఇస్తాం కాబట్టి సో క్యూర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఫ్యూచర్లో మళ్ళీ ఫామ్ అవ్వకుండా, ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అవ్వకుండా మనకి క్యూర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్లో. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు కాబట్టి న్యాచురల్గా ఉంటాయి మెడిసిన్స్ అనేటివి మనకి. డాక్టర్, అయితే మీరు రూట్ కాజ్ నుంచి మేము హోమియోపతి మెడిసిన్ ఇస్తాము అంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే నార్మల్ మెడిసిన్స్ లాగానే వీటిని కూడా, నేను ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను, నువ్వు కూడా వాడు, తగ్గుతుంది, ఇలా కూడా వేసుకుంటారు. అసలు ఏ బేసిస్ లో మీరు పేషెంట్ కి హోమియోపతి మెడిసిన్ ఇస్తారు? ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పిన, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే కామన్ ప్రాబ్లం, ప్రతి ఒక్కళ్ళు అలా వేసుకోవచ్చా? అంటే అలా అని కాదండి. ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు. ఒకరు వాడుతున్నారు కదా, ఈ టాబ్లెట్ నువ్వు వేసుకో అని చెప్తే ఆ పర్సన్కి ఆ టాబ్లెట్ డోస్ పడకపోవచ్చు. సో అలా ఎప్పుడు వాడకూడదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ సజెషన్ తీసుకోవాలి, అప్పుడే మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. వితౌట్ డాక్టర్ సజెషన్ ఎప్పుడు కూడా ఏ టాబ్లెట్ వేసుకోకూడదు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి రాజు గారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా అంకుల్ గారికి వచ్చేసి యాక్చువల్ గా అతను రుమటైడ్ ఆర్థరైటిస్ మేడం. ఓకే. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి యాక్చువల్ గా ఏమైందంటే హార్ట్ ఇదైపోయి ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది మేడం. ఓకే. తర్వాత డాక్టర్స్ దగ్గరికి మెడికల్ లో చూసాను. మొన్న ఫైనల్ గా డాక్టర్స్ అయితే ఇంకా అన్ని టాబ్లెట్స్ పెట్టేశామంటే ఇంకా ఇవ్వడానికి కూడా ఏం లేదంటే, మొన్న కాఫ్ వచ్చింది మేడం, దగ్గు వస్తే ఇంకేం లేదని చెప్పారు మేడం. సో మేము హోమియో డాక్టర్ ను కన్సల్ట్ అయ్యాం మేడం. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
అదే మేడం వాడొచ్చా ఏం కొచ్చా అది అడుగుదామంది మేడం. ఇంకోటి మేడం ఆయనకు వచ్చి ఎల్వి డిస్ఫంక్షన్ విత్ పల్మనరీ ఎడిమా ఉంది మేడం. ఓకే అండి. అది ఎల్వి డిస్ఫంక్షన్ విత్ పల్మనరీ ఎడిమా ఉంది మేడం. దానికోసం ఏమన్నా మన హోమియో అయితే వేరే వాళ్ళు ఇచ్చారు మేడం. కాఫ్ కూడా టాట్ అని ఒక దగ్గు మందు కూడా ఇచ్చారు మేడం, బానే ఉంది. అదే ఇది ఏమన్నా వాడొచ్చా మేడం ఎల్వి డిస్ఫంక్షన్ విత్ పల్మనరీ ఎడిమాకు? వాడొచ్చండి హోమియో మెడిసిన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మెడిసిన్ కంప్లీట్ గా కోర్స్ అనేది యూజ్ చేయండి. మనకి కొంచెం సిమ్టమేటికల్ గా తగ్గింది కదా, తగ్గిపోయిందని చెప్పి అలా వదిలేకండి. కొంచెం కొద్ది రోజులు యూజ్ చేయండి మెడిసిన్ అనేది. యూజ్ చేస్తే పర్మనెంట్ గా తగ్గిపోయే ఛాన్సెస్ అనేది మనకు హోమియోపతిలో ఉంటుంది. 100% గా తగ్గుతుందండి, మీరు యూజ్ చేయండి హోమియో మెడిసిన్స్. డాక్టర్, అయితే మీరు హోమియో మెడిసిన్ కోసం ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? డైట్ చార్ట్ ఇవ్వటం కానీ, రిస్ట్రిక్టెడ్ ఫుడ్ చెప్పడం ఇలాంటివి ఎలా ఉంటాయి? మా దగ్గరికి పేషెంట్ వస్తే కనుక ఫస్ట్ మేము సిమ్టమేటికల్గా ఏం ప్రాబ్లం ఉంది, కంప్లైంట్స్ ఏంటి అనేది తీసుకుంటాము. అండ్ పేషెంట్కి మేము ఏంటంటే డైట్, ఎలాంటి డైట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఆ డైట్ని ఎలా అంటే దాంట్లో ఏవి తీసుకోకూడదు, ఏవి తీసుకోవాల్సినవి ఏంటివి, అటువంటి డైట్ ప్లాన్ అనేది చార్ట్ అనేది మేము ఇస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎవ్రీ మంత్ పేషెంట్ 15 డేస్కి ఒకసారి ఎలా ఉంది పెయిన్ అని, అంటే పేషెంట్కి కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు రిలీఫ్ వచ్చాయి అనేసి అని ప్రతి పేషెంట్కి 15 డేస్కి ఒకసారి కాల్ చేస్తాము, రివ్యూ అడుగుతాము. ఇన్ కేస్ సిమ్టమ్స్ అనేవి ఏవైనా రిలీఫ్ రాకపోతే కనుక మళ్ళీ పేషెంట్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము. మళ్ళీ పేషెంట్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ కంప్లైంట్స్ని నోట్ చేసుకొని మెడిసిన్స్ అనేటివి మేము చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా చేయడం వల్ల పేషెంట్స్ అనే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. అయితే డాక్టర్, చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీస్కి కొంతమందికి చూస్తే ఈ ప్రాబ్లంతోని సఫర్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ వీళ్ళు హోమియోపతి వాడచ్చా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళు హోమియోపతి వాడచ్చా? వాడొచ్చండి. ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుందండి మనకి. అంటే ఆ టైంలో కొంతమంది పీపుల్స్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి డయాబెటీస్ అనేది కూడా అటాక్ అవుతుంది. సో అంటే అలా అటాక్ అయినప్పుడు వాళ్ళు ఆ టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి ఫుడ్ అనేది ఇవ్వాలి, మదరు ఫుడ్ అనేది తీసుకోవాలి. కాబట్టి 2 పీపుల్కి ఫుడ్ సప్లిమెంటరీ అనేది ఉండాలి. కాబట్టి న్యూట్రిషనల్ పౌడర్స్ కానివ్వండి, మనం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ కానివ్వండి, కాల్షియం టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తాం. కాబట్టి దానివల్ల మనకి అసిడిటీ అనేది ఉంటుంది. ఆ టైంలో మీరు హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అసిడిటీ ప్రాబ్లంకి. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. 10 years నుంచి గ్యాస్ ట్రబుల్ అండి, అరుగుదల తక్కువగా ఉంది. ఓకే. 10 years నుంచి గ్యాస్ ట్రబుల్ అండి. 10 years నుంచి ఉందండి మీకు గ్యాస్ ట్రబుల్? అరుగుదల తక్కువ, బాగా కడుపులో నొప్పి, చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం, సలహా ఇవ్వండి మేడం. ఓకే, చాలా ఇబ్బంది పడుతున్నాండి. అమ్మాయి ఎలాంటి ఆహారం తీసుకుంటారు మీరు? హలో, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారండి? హలో, రైట్. మసాలా ఫుడ్స్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటామండి. మసాలా ఫుడ్స్ కొంచెం ఆ మసాలా ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి అమ్మా. ఆకుకూరలు అనేటివి తీసుకోండి. అన్నం అనేది క్వాంటిటీ కొంచెం తీసుకోవాలి, కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి అమ్మ. సో అన్నం తినేటప్పుడు మనము లైక్ కీర దోసకాయ కానివ్వండి, కార్న్స్ కానివ్వండి, అంటే మొక్కజొన్న కానివ్వండి, ఇలాంటి గింజలు అనేటివి తింటూ ఉండండి అమ్మ. అలా తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది మనకి సప్లై అవుతూ ఉంటుంది. సో యాసిడిటీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు మనం. డాక్టర్, ఇదే విధంగా ఇప్పుడు వచ్చిన కాలర్ని బట్టి చూస్తే 10 yearsగా నాకు ప్రాబ్లం ఉండింది అని, అలా 10 yearsగా 5 yearsగా ఇట్లా రకరకాల పేషెంట్స్ని మీరు చూస్తూ ఉంటారు కదా. అయితే వీళ్ళకి ఇలాగే నెగ్లెక్ట్ చేయడం కానీ ఇలాగే ఇది కంటిన్యూ అవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? అంటే అది క్రానిక్గా ఉంటుంది కాబట్టి అలాంటి కేసెస్లో వాళ్ళు అంటే గ్యాస్ట్రైటిస్ని అది మైల్డ్ సిమ్టమ్స్లే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తే కనుక అప్పుడు మనకి ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పేసి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అని చెప్పేసి, అల్సరేషన్స్ అనేటివి, అంటే ఎరోషన్స్ లాంటివి, మనకి ఇంటెస్టైన్స్లో అల్సరేషన్స్ లాంటివి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.